అంటే కొన్ని వేల సంవత్సరాలుగా బ్రాహ్మణుల ఆధిపత్యమే. అది హిందూ రాజుల దగ్గరైనా, అదే సమయంలో వాళ్ళు ముస్లిం రాజులైనా, వాళ్ళు బ్రిటిష్ ఇండియా పాలనలైనా మొత్తం బ్రాహ్మణుల పెత్తనమే, బ్రాహ్మణుల ఆధిపత్యమే. కాబట్టి ఆ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని తట్టుకోకుండా ఇబ్బంది పెట్టిన రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ బిడ్డగా, మీ పేద వర్గాల బిడ్డగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను అంటున్నా, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు ప్రధాన కారకులు. కుల వ్యవస్థ నిర్మూలనలో కలిసి వచ్చేటోళ్ళతో కలిసి పనిచేస్తాం. కుల వ్యవస్థ నిర్మూలన కాకుండా కుల వ్యవస్థను కాపాడాలని వాళ్ళు వ్యతిరేకిస్తాం. కుల వ్యవస్థకు కారకులు బ్రాహ్మణులే. ఎందుకంటే బ్రాహ్మణులు ఎందుకంటున్నారంటే, నిన్న ఒక మాట మాట్లాడారు. మనము యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళు యేసుక్రీస్తును పూజిస్తారు, ప్రవక్తను నమ్ముకున్న వాళ్ళు ప్రవక్తను పూజిస్తాం, వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళు, రాముని నమ్ముకున్న వాళ్ళు, కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు మనం పూజిస్తాం. కానీ ఇక్కడ బ్రాహ్మణులు అట్లా కాదు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తారు వాళ్ళు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తామని చెప్తారు. అందుకు సాక్ష్యం దేవుళ్ళు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప అంటే బ్రాహ్మణులే గొప్ప అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత దూరం పోయినో చూడండి. ఇక దళితులను చిన్న చూపు చూడడం పెద్ద సమస్య ఏమవుతుంది? బీసీలను, బ్రాహ్మణేతర వర్గాలను లెక్క చేయకుండా పోవడానికి పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళకు బ్రాహ్మణులకు దేవుళ్ళు కూడా లెక్క కాదు. అందుకు సాక్ష్యం ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఒక బ్రాహ్మణ పెద్ద ఆయన, ఒక ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. దేవతలు మంత్రం ఆధీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. అటువంటి గౌరవం మళ్ళీ దయచేసి వినాలి. మీరు దయచేసి వినాలి. ఎవరు నమ్ముకున్న దేవుని మనం పూజిస్తాం, కానీ మనం నమ్ముకున్న దేవుళ్ళని వాళ్ళు ఏమంటారు వినండి. అని చెప్పి బ్రాహ్మణతలు మంత్రం ఆధీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. ఇప్పుడు చెప్పండి, మనం పూజించే దేవుళ్ళను హిందువులుగా అన్ని వర్గాల వాళ్ళు పూజిస్తారు కదా శ్రీకృష్ణుడిని. కానీ మంత్రం ఆధీనంలో దేవుళ్ళుంటే మంత్రం బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మంత్రం ఆధీనంలో దేవుళ్ళు ఉంటారంట, కానీ మంత్రమే బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుందంట. కాబట్టి శ్రీకృష్ణుడే మా కాళ్ళు గడిగిన నీళ్లను నెత్తిన పోసుకున్నాడనే మాట బ్రాహ్మణులు అంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. వాళ్ళు దేవుళ్ళే, మనం అనుకునే దేవుళ్ళే వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకుంటారంట నీళ్లను. ఇక దళితులు అంటే వాళ్ళకి ఏం లెక్క? బీసీలు అంటే, బ్రాహ్మణేతర వర్గాలంటే ఇంక వాళ్ళకి ఏం లెక్క చెప్పండి? ఇది సాక్ష్యం. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇక్కడ రాముడి తప్పని మేము అనం, కానీ కొన్ని సందర్భాల్లో బ్రాహ్మణులే రాముడి ద్వారా శంభుకుని చంపించారు. ఆనాడు రాజధర్మం ప్రకారం గంట, ఆనాడు రాజధర్మం పరంగా ఎవరు చంపించారు? ఒక బ్రాహ్మణ వ్యక్తి కొడుకుకు పాము, శంభుకుడు పాము కుట్టి చనిపోతే రాజ్యం మీద ఉండబడే రాముడి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణుడిపై, అయ్యా నీ దేశంలో, మన రామరాజ్యంలో, మన అయోధ్య రాజ్యంలో ఏదో మహాపాపం జరుగుతుంది,
మన ధర్మాన్ని ఎవరో ఉల్లంఘిస్తున్నారు, దానివల్ల నా కొడుకు పాము కుట్టి చనిపోయిండు, ఆ ధర్మాన్ని కాపాడాలంటే ఎవరు ధర్మాన్ని ఉల్లంఘిస్తుండ్రో వాళ్ళని శిక్షించండి అని చెప్పి రాముడి దగ్గరికి వెళితే ఆ రాముడు శంభుకుని వధించిన చరిత్ర ఉన్నది. ఎవరు చెప్తే రాముడు సంహరించిండు? ఎవరు చెప్తే సంహరించిండు? చదువుతున్న శంభుకుని వధ ఎవరు చెప్తే సంహరించిండు? చదువుతున్న శంభుకుని వధ. ఇది రాముడు వాల్మీకి రామాయణంలో ఉంటుంది. శంభుకుని వధ చదువుతున్నా. రాముని పాలనలో రామరాజ్యంలో ఒక బ్రాహ్మణుడి కుమారుడు అకాల మరణం చెందుతాడు. తన బిడ్డ మరణానికి రాజ్యంలో జరుగుతున్న ఏదో అధర్మమే కారణమని ఆ బ్రాహ్మణుడు రామసభలో వాపోతాడు. అకాల మరణాలు సంభవించకూడదంటే ఎక్కడో ఒక చోట ధర్మ విరుద్ధమైన కార్యక్రమం జరుగుతుందని నారదాముని రాముడికి వివరిస్తారు. శంభుకుని తపస్సు, ఆ ధర్మం ఏమిటో తెలుసుకోవడానికి రాముడు దేశవ్యాప్తంగా వెతుకుతుండగా దక్షిణ దిశలో ఒక సరస్సు దగ్గర ఒక వ్యక్తి తలకిందులుగా తపస్సు చేస్తూ కనిపిస్తాడు. రాముడు అతడిని సమీపించి, నువ్వు ఎవరు, ఎందుకు ఈ కఠిన తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను శంభుకుణ్ణి, శూద్రుణ్ణి, స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో ఈ తపస్సు చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడు ఆ కాలంలో వర్ణ ధర్మాల ప్రకారం శూద్రులు కఠినమైన తపస్సు చేయడం శాస్త్ర విరుద్ధం భావించబడేది. త్రేతాయుగం ధర్మ ప్రకారంగా శంభుకుడు చేస్తున్న ఈ అధర్మ తపస్సు వలనే బ్రాహ్మణ బాలుడు మరణించాడని భావించి రాముడు శంభుకుని తల తీసేస్తాడు, శంభుకుని చంపేస్తాడు. ఈ ధర్మాన్ని సృష్టించింది ఎవరు? ఆ త్రేతాయుగంలో అట్లాంటి ధర్మాన్ని సృష్టించింది ఎవరు? బ్రాహ్మణులేగా. ఒక సామాన్య బ్రాహ్మణుడి బిడ్డకు, ఒక సామాన్య బ్రాహ్మణుడి కొడుకు పాము గుట్టి చచ్చిపోతే అది తపస్సు చేస్తున్న ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక శూద్రుడు అనబడుతున్న ఒక శంభుకుడు తపస్సు చేస్తుంటే ఆ తపస్సు జ్ఞానం అనుకుందాం. 1000 సంవత్సరాల క్రితమే జ్ఞానాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేసిన శంభుకుడు చంపబడ్డాడు కదా. ఆ చంపడానికి కారకుడు ఎవరో చెప్పండి? బ్రాహ్మణులే కదా. ఆ నియమాలు చెప్పింది ఎవరు? ఆ నియమాలు రాసింది ఎవరు? బ్రాహ్మణులే కదా. బ్రాహ్మణుల నియమాలు కదా రాజు అమలు చేయాల్సింది. రాముడు అమలు చేసిండు కదా. ఎవరు చంపించారు అంటే మీకు పోటీ రాకుండా జ్ఞానం మీ చేతిలో ఉండాలి, తపస్సు మీరే చేయాలి, మీరే రాజ్యాలను నడిపించాలి, ఏదైనా మీరే చేయాలి, ఇంకెవరు మేల్కోవద్దని చెప్పడం కోసమే కదా శంభుకుని చంపించింది ఆ రోజు. మీ పాపాలే కదా ఇది. రెండో విషయం, రామాయణంలో అది చూసాం కదా శంభుకుని వధ. మహాభారతంలో ఏం చూస్తున్నాం? మహాభారతంలో మనకు తెలుసు కదా ఏంటిది? విలువిద్య నేర్చుకున్నది ఎవరు? ఏకలవ్యుడు కదా. విలువిద్య నేర్చుకున్నది ఎవరు? ఏకలవ్యుడు. అడవిలో నేర్చుకుంటాడు కదా. ద్రోణాచార్యుడు అనే ఒక బ్రాహ్మణ గురువు దగ్గరికి వెళ్తే, నువ్వు ఒక ఆదివాసి, ఒక గిరిజనుడివి, నీకు నేను నేర్పనంటే ఆయన లేకపోయినా ఆయన నేర్చుకుంటాడు కదా. ఆ విలువిద్యలో అర్జునుడి కంటే మించిపోతాడని గమనించారు కదా. అర్జునుడి కంటే మించిపోతాడని గమనించిన తర్వాత అదే ద్రోణుడు పాండవులను నెంబడి పెట్టుకొని వచ్చి ఏకలవ్యుడి దగ్గరికి వస్తే ఏకలవ్యుడు గౌరవంతో ద్రోణాచార్యుడికి నమస్కారం పెడతాడు కదా. నువ్వు నమస్కారం పెడితే చాలదు, నువ్వు విలువిద్య ఎట్లా నేర్చుకున్నంటే నువ్వు లేకపోయినా నీ పేరుతో నేర్చుకున్నావు అని చెప్తాడు కదా. అయితే మరి గురువును నువ్వు గౌరవిస్తున్నావు కాబట్టి గురుదక్షిణ ఇవ్వాలి కదా అని అడుగుతాడు కదా. గురుదక్షిణ ఇవ్వడానికి ఏకలవ్యుడు సిద్ధపడతాడు కదా. ఆ సిద్ధపడ్డ సమయంలో ఏకలవ్యుడు అనే నా గిరిజన ఆయన బొటన్ వేలు ఇస్తాడు కదా. ఆ బొటన్ వేలు ఇవ్వడం అంటే విలు చూసి కొట్టడానికి అవకాశం లేకుండా చేస్తాడు కదా. అంటే ఒక ఆదివాసీ గిరిజన, ఒక ఏకలవ్యుడైన నా ఎరకల ఆ విలువిద్యకారునికి విలువిద్య దూరం చేసింది ఎవరు? ఎవరికి పోటేస్తారని చెప్పి దూరం చేసిండ్రు. ఎవరు దూరం చేసిండు? ద్రోణాచార్యుడు కదా. ద్రోణాచార్యుడు ఎవరు? బ్రాహ్మణుడే కదా. ఆ స్టోరీ ఎట్లున్నది? మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అటవిక రాజైన దయచేసి వినండి బ్రదర్, లేట్ అయిన పర్లే, మీకు అంశాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నా ప్లీజ్. అటవిక రాజైన హిరణ్యధనుని కొడుకు ఏకలవ్యుడు. విలువిద్య పిపాసలో అతడు ఒక ద్రోణ దగ్గరికి వెళ్ళాడు, కానీ ద్రోణుడు తిరస్కరించాడు. ఏకలవ్యుడు ద్రోణుడి ప్రతిరూపం పెట్టుకొని విలువిద్య నేర్చుకుంటాడు. ఒకరోజు
ఆ జాగిలాల మొఘలు సాధనలో ఉన్న ఏకలవ్యుని అటకం కలిగించాయి. అప్పుడు కొన్ని జాగిలాలు పాండవులతో ఎంబడిపోతున్న మురుగుతే వాటిని బాణాలు ఇస్తుతాడు. అప్పుడు చూడండి, అందువల్ల ఏకలవ్యుడు తన కంటపడిన వేట కుక్క నుదుటి మీద 7 బాణాలతో ఏకకాలంలో నాటేశాడు. పెద్ద గాయం కాకుండా, ప్రాణహాని కాకుండా ఊరికే కుక్కను తరిమేసేలా నాటాయి అవి. చూడు ఎంత నేర్పరో. ఆ బాణాలకు భయపడిన కుక్క రాజకుమారుల చెంతకు వచ్చింది. అప్పుడు అక్కడ ఉండబడే కౌరవ పాండవులందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. అర్జునుడు గురువును ఏకకాలంలో కలిసి, గురుదేవా, నన్ను మించే విలుకాడు లేకుండా చేస్తానని మీరు నాకు వాగ్దానం చేశారు. కానీ ఏకలవ్యుడు నన్ను మించిపోతున్నాడు. అతడు మీ శిష్యుడేనని కూడా చెప్పాడు. ఆయన మనసులో మాట బయటపెట్టాడు. వెంటనే ద్రోణాచార్యుడు అర్జున్ని వెంటబేర్చుకొని ఏకలవ్యుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణుడి చూసి ఏకలవ్యుడు ఎంతగానో గౌరవించాడు. అనంతర సంభాషణలో ద్రోణుడు, నేను నీ గురువుని చెప్పుకోగానే సరిపోదు, తగిన గురుదక్షిణ ఇవ్వాలని అన్నాడు. ఏమడిగినా ఇస్తానన్నాడు అతను. అప్పుడు నీ కుడిచేలు బొత్తన వేలు కోరాడు ద్రోణుడు. తక్షణమే కోసిచ్చాడు ఏకలవ్యుడు. అంతటితో అతడి పని అయిపోయింది, నశించిపోయింది విద్య. అప్పుడు అది గుర్తించిన అర్జునుడు గురుదేవుడికి వేణువుల నమస్కారం పెడతాడు అతను. ఇది చూడండి, రాముడి కాలంలో శంభూకుని చంపినప్పుడు ఆ శంభూకుని చనిపోయిన తర్వాత దేవదేవతలట రాముడి మీద పూలు చల్లుతాయట. దేవదేవతలు చూడండి, చూడవు ఏమంటారు చూడండి. శంభుకుని వద్ద జరిగిన వెంటనే ఆకాశం నుంచి దేవతలు పుష్ప సృష్టి కురిపిస్తారు. అకాల మరణం చెందిన బ్రాహ్మణుడు తిరిగి బతుకుతాడు. అంటే మమ్మల్ని చంపితే దేవుళ్ళు పూలు చల్లుతారు, మమ్మల్ని చంపితే మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళు కూడా బతుకుతారు. ఇక్కడో మా విలువిద్యను దూరం చేస్తారు. రామాయణంలో శంభుకుని చంపించింది వీళ్ళే, మహాభారతంలో ఏకలవ్యుడి బొటనవేలును లాక్కున్నది వీళ్ళే. ఎక్కడ పోటీ లేకుండా చేశారు. ఇప్పుడుండబడ బ్రాహ్మణ సమాజానికి ఎవరు ఆదర్శమో చెప్పాలంటే మీకు ఆదర్శం కావాల్సింది రామానుజాచార్యులు. మీకు ఆదర్శం కావాల్సిన రామానుజాచార్యులు, ద్రోణాచార్యులు కాదు. మీకు ఆదర్శం కావాల్సింది రామానుజాచార్యులు కానీ ద్రోణాచార్యులు కాదు. రామానుజాచార్యులు బ్రాహ్మణుల దగ్గర ఏ విద్య ఉన్నదో, ఏ మంత్రాలు ఉన్నాయో, ఏ ఉపదేశాలు ఉన్నాయో వాటన్నిటినీ సమాజానికి పంచాల్సిందే అని చెప్పి అందరికీ సమాజం పంచే కాడ ఎవరున్నారు? రామానుజాచార్యులు ఉన్నారు. ఆ రామానుజాచార్యుల గురించి గొప్పగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతాడు ఒక మాట, మన గౌరవ నరేంద్ర మోడీ గారు. సమాజంలో భేదాలు సృష్టించి మనుషులను వేరు చేసే ఏ మతాన్నైనా సాంప్రదాయాన్నైనా పరంపర అయినా సరే రామానుజులు వ్యతిరేకించేవారు. అటువంటి వ్యవస్థను ధ్వంసం చేయడానికి, మార్పు తేవడానికి తన శక్తిని మొత్తం దారబోశాడు. ఏ వ్యవస్థను? అసమానతలు సృష్టించే వ్యవస్థను ధ్వంసం చేయడానికి రామానుజాచార్యులు ముందుకొచ్చిండు అని చెప్పాడు. మనకు ఆదర్శం కావాల్సింది ఎవరు? బ్రాహ్మణ సమాజానికి ఆదర్శం కావాల్సింది ఎవరు? ఈయన బ్రాహ్మణుడే. కానీ ఏళ్ల మీద లెక్కపెట్టే బ్రాహ్మణ పెద్దలోమో సమాజాన్ని అసమానత లేని వ్యవస్థను కోరుకున్నారు. కానీ 80% బ్రాహ్మణులు మాత్రం ఈ వ్యవస్థ ఇలా ఉండాలి, అందరు మా కాళ్ళ కూడా ఉండాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. మేము రామానుజాచార్యులను గౌరవిస్తాం, ద్రోణాచార్యులను వ్యతిరేకిస్తాం. మేము రామానుజాచార్యులను గౌరవిస్తాం, మేము ద్రోణాచార్యులను వ్యతిరేకిస్తాం. మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఈ విషయంలో మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాసిన దాంట్లో స్పష్టంగా ఉన్నది, హిందూ ధర్మంలో ఎవరైనా సమతా దిశలో గొప్ప కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించారంటే వారు సంత రామానుజాచార్యులే అని చెప్పేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయననే గుర్తు చేసిండు, మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనే గుర్తు చేశాడు. అంటే మా అంబేద్కర్ ఎవరిని గౌరవించిండు? సమతా సమాజాన్ని కోరుకునే బ్రాహ్మణులను గౌరవించాడు. నరేంద్ర మోడీ గారు ఎవరు గౌరవించిండు? వివక్షత లేని సమాజాన్ని కోరుకునే బ్రాహ్మణులను గౌరవించాడు. మేము ఎవరిని కోరుకుంటాం? రామానుజాచార్యులను మేము కోరుకుంటాం, ద్రోణాచార్యులను వెంటబడతాం. రామానుజాచార్యులను మేము కోరుకుంటాం, గౌరవిస్తాం. ద్రోణాచార్య వారసులను వెంటబడతాం. ఇందులో ఉపేక్షించే ప్రసక్తి ఎక్కడ ఉండదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో
నేను కుల వ్యవస్థ రద్దు గురించి ఎందుకు మాట్లాడుతున్నా? ఈ దేశంలో కుల వ్యవస్థ రద్దు నేను ఒక్కరిని కోరట్లా. ఈ కుల వ్యవస్థ వల్లనే ఈ దేశంలో వేల కులాల మధ్యలో సాంఘిక సమానత లేకుండా పోయింది. భారతీయులందరూ 140 కోట్ల పైగా దాటిపోయినరు. కానీ 140 కోట్ల మంది మేము భారతీయులం అనుకంటే మా కులం ఇదని చెప్పుకుంటాను. ఈ దేశంలో భారతీయుల కంటే మా కులం ఇదని చెప్పుకుంటాను. అందుకు మీకు సాక్ష్యం చెప్తున్నా. ఈ దేశంలో వేల కులాలు ఉన్నాయి. ఆ వేల కులాలు భారతీయులమనే స్పృహ కంటే మా కులం ఇదని చెప్పుకునే ప్రయత్నమే చేస్తున్నారు. కుల వ్యవస్థ ఉండడం వల్ల అందరు కులాలు చెప్పుకున్నట్టుగా నేను చెప్పుకోవాల్సి వస్తుంది. కుల వ్యవస్థ పోతే ఎవరు చెప్పుకోరే, నేను చెప్పుకోను. కుల వ్యవస్థ తీసేయాలంటున్నాం. ఎందుకు? కుల వ్యవస్థ ఉండాలని కోరుకునే వాళ్ళలో అగ్రగణ్యులు బ్రాహ్మణులే. కుల వ్యవస్థ పోవాలనే వాళ్ళలో ముందు వరుసలు ఉండేటోళ్ళు దళితులే. ఎందుకంటే కుల వ్యవస్థలో అగ్రకుల హోదా పొందుతున్నది, గౌరవాన్ని పొందుతున్నది, అవకాశాలు పొందుతున్నది బ్రాహ్మణులు. ఈ కుల వ్యవస్థలో అత్యంత అవమానాలు పడ్డది, పశువుల కంటే హీనంగా చూడబడేది దళితులు. కాబట్టి కుల వ్యవస్థ నిర్మూలం కావాలి, కుల వ్యవస్థ రద్దు కావాలని కోరుకునే కాడ దళితులుగా మేము ముందు వరుసలు నిలబడతాం. మా అంబేద్కర్ కోరుకున్నది అదే, మేము కోరుకుంటున్నది అదే. మా అంబేద్కర్ మాటల్ని లెక్క చేయలేదు కాబట్టి ఆయన మతం మార్చుకోవాల్సి వచ్చేసింది. హిందూ మతం నుంచి బౌద్ధ మతంలో చేరాల్సి వచ్చింది. ఒక స్టేట్మెంట్ వినిపిస్తా మా అంబేద్కర్ జీవిత చరిత్రలో. ఆ స్టేట్మెంట్ చదువుతాను చూడండి. హిందూ సమాజానికి నైతిక విలువలతో నిమిత్తం లేదు. ఈ మతానికి మనధర్మ సిద్ధాంతమే పునాది. మనధర్మ సిద్ధాంతం కులతత్వాన్ని, అనైక్యతను, వర్గ వైషమ్యాలను బాహటంగా పోషిస్తున్నది. హిందూ మతంలోని వర్ణ సిద్ధాంతాన్ని రూపుమాల్పితేనే దానికి భవిష్యత్తు ఉంటుంది. హిందూ సంస్కృతుల్ని, సత్యాన్ని వెంటనే గుర్తించి ఈ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తే నేను మతం మార్చుకునే నిర్ణయాన్ని ప్రకటించాను కదా, దాన్ని నేను ఉపసంహరించుకుంటా అని చెప్పేశాడు. ఇది ఎప్పుడో 1935లో. అంటే హిందూ మతాన్ని సంస్కరించండి, కుల నిర్మూలన చేయండి. కుల నిర్మూలన అంటే కుల వ్యవస్థ రద్దే కదా. కులాన్ని రద్దు చేయండి, నేను మతం మార్చుకునే ప్రకటన చేశాను, నేను పునరాలోచించుకుంటా అని చెప్పేశాడు ఇతను 35లో. పునరాలోచన లేదు, ఇంకా దాన్ని ఎక్కువ పట్టుకొని ఊగులాడారు కాబట్టిగానే ఆయన 1956లో బౌద్ధంలోకి పోయే ప్రయత్నం చేశాడు. 1956, 35 అంటే 21 సంవత్సరం తర్వాత ఆయన నిర్ణయాన్ని అమలు చేసేశాడు. ఇది అంబేద్కర్ కుల వ్యవస్థ రద్దు చేయాలని అన్నాడంటే దళితుడు బాధితుడు కాబట్టి అన్నాడు అనుకుందాం. మేము బాధితులం కాబట్టి కుల వ్యవస్థ రద్దు కావాలంటున్నాం. కానీ ఒక అంబేద్కరేనా? అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు, ఓకే, అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు కులం గురించి ఏం మాట్లాడిందో ఏనండి. ఇది ఆర్ఎస్ఎస్ పాంచజన్యం. ఒక రకం చెప్పంటే ఆర్ఎస్ఎస్ మూల సూత్రాలకు రూపమే పాంచజన్యం. ఓకే, హిందువులకు అందరికీ భగవద్గీత ఉంటుంది, లేదా మతపరంగా క్రైస్తవులకు బైబిల్ ఉంటుంది, ప్రవక్త నమ్ముకున్న వాళ్ళకు ఖురాన్ ఉంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ను నడుపుతున్న శక్తులకి, ఆర్ఎస్ఎస్ను ప్రేమించి అభిమానించే వాళ్ళకి ఇది ఒక మార్గనిర్దేశం చేసే వ్యవస్థ. ఇది పాంచజన్యం. ఇందులో ఏమన్నాడో చూడండి. ఈయన ఏమంటాడంటే, అందులో ఏమంటారంటే అస్పృశ్యత ఒక శాపం. అస్పృశ్యత ఎక్కడి నుండి వచ్చింది? కులం నుండి వచ్చింది. కులం ఎవరు తీసుకొచ్చిండ్రు? బ్రాహ్మణులే తీసుకొచ్చేసారు. అంటే ఈ శాపానికి, ఈ పాపానికి కారకులు ఎవరు? ఈ శాపానికి, ఈ పాపానికి కారకులు ఎవరు? కుల వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళే. కాబట్టి వాళ్ళే బ్రాహ్మణులని నేను అంటున్నా. అందుకు చదువుతాయినండి. అస్పృశ్యత మన ధర్మంలో ఒక భాగమని, దానిని అతిక్రమించడమే ఒక తప్పని సర్వసామాన్య ప్రజానీకంలో ఉండే నమ్మకమే ఈ అస్పృశ్యత అనే జాడ్యానికి మూల కారణం. అంటే అస్పృశ్యత పాటించడమే ధర్మమాట. అట్లా నమ్మడము, ఇది జరుగుతున్నది, అది తప్పు అని చెప్తున్నారు అని చెప్పి లాస్ట్కి ఏమంటాడు? అస్పృశ్యత వల్ల పీడిస్తున్న ఈ కలంకాన్ని రూపుమాపేందుకు శాయశక్తిలో మనం శ్రమించాలి అని చెప్తాడు.
ఈ కలంకం మాత్రం అలాగే ఉండిపోవద్దని చెప్తాడు. కలంకం ఉండిపోయిందని చెప్తాడు. కలంకం ఉండిపోవాలని చెప్పిండా. అదే సమయంలో మీ అన్నగా 3వ సంఘ సంచాలకులు మీరు చూడండి, సామాజిక సమరస సాధన. నేను అంబేద్కర్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు చెప్తున్నా. అంబేద్కర్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు చెప్తున్నా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంత గ్రంథంలో 3వ వ్యక్తి బాబాసాహెబ్ దేవరస్. ఈయన గొప్పగా ఏం మాట్లాడతాడో ఒకసారి వినిపిస్తా చూడండి. ఈ విషయంలో తప్పంతా విదేశీయులదని చెప్పి మనం మన బాధ్యత నుండి తప్పించుకోలేము. ఈ విషయంలో తప్పంతా చెప్తాడు చూడండి. మన పతనానికి క్రైస్తవులను ముస్లింలో నిందించి మన బాధ్యత లేదని తప్పుకోలేము. మన తప్పిదాల నుంచి కూడా ఒకసారి పునరాలోచన చేయాలి అని స్పష్టంగా చెప్పేవారు. సామాజిక అసమానతలు మన పతనానికి ప్రధాన కారణమని మనం అంగీకరించాల్సి ఉంది. ఎవరన్న మాట ఇది? అంబేద్కర్ అంటే బాధితుడు. మరి గౌరవ్ దేవరాస్ గారు ఎవరు? బ్రాహ్మణ్. బాధితుడు కుల నిర్మూలన కావాలన్నాడు. బాధితులం కనుక మరి కుల వ్యవస్థ సృష్టికర్తలు అనబడుతున్న బ్రాహ్మణ్ నుంచి ఎదిగిన మేధావులు ఏమన్నారు? సామాజిక అసమానతలు మన పతనానికే కారణమని చెప్పి అంగీకరించాల్సి ఉంది. వర్ణ భేదములు, కుల భేదములు, అస్పృశ్యత మన సాంఘిక అసమానతలకు ప్రధాన సాక్ష్యాలు. సాంఘిక అసమానతలకు ప్రధాన సాక్ష్యాలు. ఇవి నిర్మూలించాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. అంబేద్కర్ నుంచి మొదలుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు పంచజన్య అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు కోరుకున్న దాంట్లో ఎవరెవరు ఈ నిర్మూల కావాలని కోరుకున్నారు చూడండి. పెట్టినోళ్ళు కాకుండా అస్పృశ్యత అనే జాడ్యానికి మూల కారణం మతపరమైన ఇట్టి వికృత భావం. ఏ భావం? మతపరమైన. ఏ మతం ఇంక వాళ్ళే చెప్పాలి. మతపరమైన ఈ వికృత భావం ఉన్నందునే అనేక శతాబ్దాలుగా ఎందరో మతాచార్యులు, సంఘ సంస్కర్తలు నిరంతరంగా కృషి చేస్తున్నప్పటికీ వినాశనకరమైన ఈ దురాచారం నేటికి కూడా ప్రజల మనస్సును పట్టుకొని పీడిస్తున్నది. వినాశనకరమైన ఈ దురాచారం అని అన్నాడు. పట్టుకొని పీడిస్తుంది అన్నాడు. గురునానక్, రామానుజాచార్యులు, బసవేశ్వరుడు, శంకరదేవుడు, స్వామి దయానందులు, నారాయణ గురు, గాంధీజీ, వీర సావర్కర్ మొదలైన వారెందరో హిందూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ కలంకాన్ని మాపేందుకు శాయశక్తిలో శ్రమించారు. కానీ ఈ కలంకం మాత్రం అలాగే ఉండిపోయింది అని అన్నారు. ఉండిపోయిందని తొలగించుకోవాలనా వద్దా? ఉండిపోయిందని తొలగించుకోవాలనా వద్దా? తొలగించుకోవాలి కదా. తొలగించుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ దేశ కుల వ్యవస్థకు కారకులు ఎవరు? బ్రాహ్మణ సమాజమే. బ్రాహ్మణ సమాజంలో కొంతమంది పెద్దలు కూడా ఈ కుల వ్యవస్థ వల్లనే ఈ అసమానతలను చెప్పేశారు. మిగిలిన బ్రాహ్మణ సమాజం ఏం చేయాలా? ఈ కుల వ్యవస్థ రద్దు కోసం ముందుకు రావాలి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి, రాష్ట్రపతి కూడా ఆలోచించాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఆర్డర్ను రద్దు చేసుకోమని ఎందుకన్నానంటే ఆనాడు ఈ ఆర్డర్ను తీసుకొచ్చింది రాష్ట్రపతి బ్రాహ్మణుడు. ఆనాడు ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నెహ్రూ బ్రాహ్మణుడు. ఆనాడు దేశ క్రైస్తవ ప్రతినిధిగా పాల్గొన్న ముఖర్జీ బ్రాహ్మణుడు. కాబట్టి ఎవరికి లేని వివక్ష మా మీదకి వచ్చేసింది. ఈనాడు రాష్ట్రపతి గిరిజనురాలు కదా, ఆదివాసీ బిడ్డ కదా. ఆదివాసీ బిడ్డ ఒడిశా నుండి వచ్చింది కదా. ఒడిశాలో గిరిజనులు హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు కదా. ఒడిశాలో గిరిజనులు, ఆదివాసులు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు కదా. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ రిజర్వేషన్లు ఇక్కడ ముస్లింలకు అమలు జరుగుతున్నాయి కదా. ఓబీసీలకు ఇక్కడ క్రైస్తవులైన కూడా రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి కదా. ఓబీసీలకు హిందువులైన అమలు జరుగుతున్నాయి కదా. ఓబీసీ ప్రధానమంత్రి ఉండగా ఓబీసీ రిజర్వేషన్లు ముస్లింలకు అమలు చేస్తూ ఈడ క్రైస్తవులకు అమలు చేస్తూ ఒక దళితులకు మాత్రమే అమలు జరగద్దని చెప్పి ఏదైతే ఆర్డర్ ఉన్నదో ఆర్డర్ను సరిచేయడం బాధ్యత కదా. ఈ నేపథ్యంలో విజ్ఞప్తి చేస్తున్నా నేను. జ్ఞానం ఎవరి సొత్తు కాదు. జ్ఞానం
అందరి సొత్తు. అవకాశం ఉంటే జ్ఞానం అందరికీ వస్తుంది. అందుకు సాక్ష్యం ఒక చెప్తున్నా నేను. మనందరికీ తెలుసు శంకరాచార్యులు, మనందరికీ తెలుసు శంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు ఒకరోజు గంగానదిలో స్నానం చేసి రోడ్డు మీద వస్తుంటే కులహీనులు అనే చండాలుడు ఒకరు ఎదురవుతారు, 4 కుక్కలు పట్టుకొని. కులహీనులు అనే చండాలు ఎదురవుతారు. ఎదురైనప్పుడు ఆదిశంకరుడు అనబడుతున్న బ్రాహ్మణుడు చండాల్ని పట్టుకొని ఏమంటాడు, నువ్వు దారికి ఎదురుగా వచ్చావు, నువ్వు పక్కకు తొలుగు అంటాడు. దాన్ని అటువంటి అర్థమైంది, దళితులు అనే చండాలు రోడ్డు మీద నడిచే స్వేచ్ఛ లేదనే కదా, ఇక గుళ్ళకు వచ్చే స్వేచ్ఛ ఎక్కడిచ్చే వీళ్ళు. అప్పుడు మా చండాలుడు ఒక ప్రశ్న చేస్తాడు,